అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫౌండర్ వెంకట ఊటుకూరి మాట్లాడుతున్నాను. ఈరోజు మా స్వగ్రామంలో ఉన్నాము. అనేక దేవాలయాలు మేము చేస్తున్న మా స్వగ్రామంలో ఈ దేవాలయాన్ని మీకు పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం టౌన్లో అర్బన్ పోలీస్ స్టేషన్ వెనకాల, అలాగే హిందూ శ్మశాన వాటిక ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఈ పాత శివాలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పేట వాళ్ళందరూ కలిసి పునర్నిర్మించుకుంటున్నారు. సో ఈ దేవాలయం గురించి మరిన్ని విశేషాలు కమిటీ మెంబర్లను అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. అందరూ ఇక్కడ ఉన్నారు ఈ పేటకు సంబంధించిన వాళ్ళు. సార్, ఈ దేవాలయం పరిస్థితి అంత ముందర మీరు ఎట్లా మొదలుపెట్టారు, క్లుప్తంగా చెప్తారా? ఇది అతి ప్రాచీనమైన దేవాలయం అండి. స్వర్ణపురి పట్టణం. ఇది చిన్న కాశీ అంటారు. కాశీలో ఎట్లయితే కపాలం కరిగిపోద్దో ఇక్కడ కూడా అట్లాగే కరిగిపోద్ది. ఇది శిథిలావస్థకు చేరిందని దీన్ని జీర్ణోద్ధరణ చేద్దామని చెప్పి కమిటీ మెంబర్స్ అంతా అనుకొని చేస్తున్నామండి. దీన్ని ఇంతవరకు చేసాము. ఎవరన్నా దాతలు ముందుకు వస్తే మిగతా అది అంతా చేయటానికి ఉన్నాము. ఇది హిందూ దేవాలయానికి సంబంధించిందండి, హిందూ మతానికి సంబంధించింది. ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ దేవాలయం అంత ముందర ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది శివాలయం ఇక్కడ? ఇది దరిదాపుగా నాకు 60 ఏళ్ళు రావస్తున్నాయండి. మాకు తెలీదు. ఇప్పుడు సాధువులు కాశీ నుంచి తీసుకొచ్చే శివలింగాన్ని ప్రతిష్ఠించారంట. ఓకే. అప్పటి నుంచి 60-70 సంవత్సరాల నుంచి మనకు తెలిసినందు ఇక్కడ ఉంది. దరిదాపు 100 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మీరందరూ ఏం పని చేసుకుంటూ ఉంటారమ్మా? పేటలో ఉన్న వాళ్ళందరూ హౌస్ వైఫ్లు, కూలి పని చేసుకుంటూ ఉంటారు ఎక్కువ. సో ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి సుమారుగా ఈ పేటలో? 100 నుంచి 150 కుటుంబాలు ఉంటాయి. కుటుంబానికి సంబంధించింది కాదు, పొన్నూరు టౌన్ దరిదాపు 300 మంది ఇక్కడికి వస్తారండి. అవును. అన్ని అపరకర్మలన్నీ చేసుకుని శివాలయంలోకి వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు. అవును. అది ఇది మెయిన్గా హిందువులకు సంబంధించింది. అవును. సో ఇక్కడ ఇప్పటికీ మీరు బేస్మెంట్ కూడా బాగా వేశారు. ఇక్కడ శివుడు, అమ్మవారు, విఘ్నేశ్వరుడు ముగ్గురు ఉంటారు. ఓకే. సో ఇక్కడ మీరు ఇక్కడ టెంపుల్ చూస్తే కనుక చాలా బేస్మెంట్ వేశారండి. సో ఇది టెంపుల్ హద్దు కిందకి. సో ఇప్పటికి సుమారుగా ఒక 15 లక్షల రూపాయలు అయి ఉంటాయండి. సో ఇదండి ఇక్కడ స్టోరీ. సో మనం ఎన్నో దేవాలయాలు చూస్తూ ఉంటాం. గత 4 నెలల నుంచే ఈ దేవాలయం మొదలు పెట్టారని చెప్పారు. అతి కొద్ది కాలంలోనే ఈ దేవాలయాన్ని దాదాపుగా ఒక 5-6 నెలల్లో వీళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. నేను అనుకోవటం మీ కార్తీక మాసంలో అయిపోతుంది మీ దేవాలయం. సో దాతలు ముందుకు వస్తే సహాయ సహకారాలు అందిస్తే కార్తీక మాసం నాటికి పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాను. సో ఇక్కడ మరి ఈ స్థలం గురించి ఏంటండి? ఆల్పాటి గారు ఓకే. దాంట్లో ఏంటంటే కర్మశాల ఉండటానికి చేయటానికి రూమ్లు కట్టి దీనికి నైవేద్యం కింద దేనికైనా ఉపయోగపడింది. ఓకే. ఇది ఓపెనింగ్ అయిన తర్వాత దానికి అంతేలే ఫస్ట్ ఇది ముందు బడ్జెట్ అది ఒక్కొక్కటే చేయాలి, అన్ని ఒకేసారి చేయలేం. ఇది అయిన తర్వాతే దాని రోజుకి వెళ్ళేది. దీనికి కాస్త గోపురం కట్టియటానికి సహాయం చేస్తే యోజిస్తాము. వీటికి ఎవరన్నా దాతలు ముందుకు వస్తే 20 లక్షలు అవి కూడా చేయటానికి మా కమిటీ వాళ్ళందరూ నిలబడి చేపిస్తాము. ఇంకా సుమారు ఎంత అనుకుంటున్నారు? 20 లక్షల వరకు పని ఉందండి. 20 లక్షల రూపాయల పని ఉంది. ఓకే. సో అదండి, ఎవరన్నా దాతలు కనుక ఈ వీడియో చూసి మన దానధర్మ ట్రస్ట్ నుంచి కానీ అలాగే బయట నుంచి కానీ ఎవరైనా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరన్నా కమిటీ మెంబర్లు మీ నెంబర్ చెప్పరా? ఎవరన్నా ఫోన్ నెంబర్? 934649656529. మీ పేరు? శ్రీనివాస్ గారు. ఈ నెంబరు నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానులేండి. సో అలాగే బుల్లయ్య గారు, అలాగే మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. సో ఈ దేవాలయం అత్యంత తొందరగా కంప్లీట్ అవ్వాలని మనందరం కోరుకున్నాం. ఈ దేవాలయాన్ని సహాయం చేసేవాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ చూసి సహాయం చేసి మరొకసారి కోరుతున్నాం. అమ్మా చెప్పండి, మీరు కూడా చెప్పండి అమ్మా. మీరు ఇక్కడ శివాలయం అయిపోయిన తర్వాత మీరు చక్కగా భజనలు అవన్నీ కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవాలి మీరు. అది సరే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.